మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇలా నేను ఎక్కడికైతే రావడం జరిగిందంటే మన బడంగ్పేట్ గణేష్ ఉంటాయి కదా, ఆ బడంగ్పేట్ గణేష్ ఎక్కడ తయారవుతుంది ఆ ప్లేస్కి అయితే రావడం జరిగింది. అది ఎక్కడో కాదు, మన జైసింగ్ కళాకార్ వాళ్ళది. ఇది ధూల్పేట్లో. ఇది బడంగ్పేట్ గణేష్ ఈసారి ఏ మోడల్ ఉంటుంది ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ ఇస్తాను. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ నా వీడియో అనేది స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా చాలా ఫేమస్ మన బడంగ్పేట్ గణేష్ ఇక్కడే తయారు కావడం జరుగుతుంది. అది కూడా చూపిస్తాను మీకు, ఏ మోడల్లో ఉన్నది ఏంటి అని మాత్రం. మేబీ ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాలను అయితే చూపిస్తాను మీకు. అండ్ ఈ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన శ్రీమద్ హల్వాయ్ దగుడ్ సెట్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. పూణేలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. చూసింది కదా, ఆభరణాలు కూడా చాలా మంచిగా డిజైనింగ్ అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చాలా భారీ భారీ బొజ్జ గణపయ్యలు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇంత చూడండి, పైన రేకుల షెడ్ తాకిపోయింది ఇప్పుడే. ఇంకా ఇది ఏంటంటే వచ్చేసి ఓన్లీ మోల్డ్, అంటే వాళ్ళు డైది అనేది తయారు చేస్తారు కదా, ఈ విధంగానైతే ఫస్ట్ అయితే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత ఎట్లా చేస్తారు ఏందని నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్గా చూసుకోవచ్చు, మోల్డ్ మీద చూద్దాం మనం. ఇక్కడ మొత్తం వచ్చేసి ఈ విధంగా మట్టి అయితే పెడతారు. పెట్టిన దాని తర్వాత ఇక వాళ్ళు డై అనేది చెప్పాను కదా మీకు, మీకు వచ్చేసి ఫస్ట్ అయితే ఆ విధంగా అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే డై అనేది ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం డై అనేది మొత్తం పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే చాలా పార్ట్స్ ఉంటాయి అన్నట్టు, చాలా పెద్ద భారీ విగ్రహం కదా. ఇది వచ్చేసి త్రిమూర్తి గణేష్, అంటే 3 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి త్రిమూర్తి అని అయితే అనడం జరుగుతుంది. చాలా భారీ బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు. ఈ బొజ్జ గణపయ్యకి చూసుకున్నట్టయితే 6 హ్యాండ్స్, 6 చేతులు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకా వర్క్ అయితే అవుతుంది. దీంట్లో వచ్చేసి ఇంకా చిన్న మోడల్ ఉంది. ఆ చిన్న మోడల్ కూడా ఏ విధంగా ఉన్నది దాన్ని మాత్రం చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ మీకు విగ్రహాలు నచ్చినట్టు మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. వాళ్ళ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా క్లియర్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే వర్క్ అవుతుంది కాబట్టి మనకు బొంగులు ఇట్లా అడ్డం ఉన్నాయి, దానికోసం మనకు అంత క్లియర్ కట్గా అయితే కనబడలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా కనబడడం జరుగుతుంది. మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇప్పుడు నేను అడిగినాక వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళైతే వచ్చిపోయిన బడంగ్పేట వాళ్ళు, కానీ వాళ్ళు ఇంకా మాత్రం ఏ విగ్రహం తీసుకున్నారో అన్నకు తెలుసు అని చెప్పిండ్రు వాళ్ళు. కాబట్టి మీరు ఎవరికైనా తెలిసిన ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? అండ్ నాకు తెలిసి అయితే మాత్రం ఈ త్రిముఖి గణేషే బడంగ్పేట్ గణేష్ అనుకుంటున్నా ఈసారి 2026లో చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకా ఏం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు, చాలా భారీగా బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు. ఇంత భారీగా అంటే చాలా చాలా భారీగా ఉంది బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ కిరీటం పైన చూసుకున్నట్టయితే మన ఠాకూర్ శ్రీనాథ్జీ, ఇది రాజస్థాన్లో చాలా ఫేమస్ టెంపుల్. కావాలంటే మీరు ఒకసారి చూడండి ఎంత నీట్గా చూపిస్తున్నానో కిరీటం పైన. ఇంత భారీ బొజ్జ గణపయ్య కూడా చూసుకోవచ్చు. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే మాత్రం గణేశునికి రైట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. చూడండి, మూషికుడు కూడా చూసింది కదా, మంచి సిట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆభరణాలకు ఫేసెస్ వచ్చేసి చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఫేస్ అండ్ శేషనాగులు అయితే ఉండడం జరిగింది బ్యాక్ సైడ్న, కిరీటం బ్యాక్ సైడ్న. అలానే ఇంకా మొత్తం డై మొత్తం కంప్లీట్ కాలే కదా, అది చూసుకోవచ్చు. మొత్తం నరసింహస్వామి ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్ చూసుకోవచ్చు, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే సేమ్ సిట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య అయితే ఉండడం జరిగింది. అండ్ తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్. అండ్ చూసింది కదా, ఆ డిజైనింగ్ కాడ చూసుకున్నట్టయితే ఓం సూర్య భగవాన్, సూర్య ప్రభావాలు ఉంటాయి కదా, ఆ సూర్య ప్రభావాలు కూడా ఉంది. ఐస్లలో ఇంత మంచి పెయింటింగ్, ఇంకా పెయింటింగ్ కాక ముందుకే మాత్రం ఐస్లలో మాత్రం మంచి గ్లోయింగ్.
కిరీటం పైన చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి వారు ఉండడం జరిగింది ఫేస్. చూసుకోవచ్చు స్వామివారి ఫేస్. రైట్ సైడ్న శంఖం, లెఫ్ట్ సైడ్న చక్రం చూసింది కదా. ఇంత భారీ బొజ్జ గణపయ్య నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత భారీ బొజ్జ గణపయ్యలు చూస్తే మాత్రం నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే మూషికుడు గణేశునికి ఇంకా రైట్ సైడే ఉండడం జరిగింది చూడండి, చూసుకోవచ్చు. చూసింది కదా ఇంత మంచి ఆభరణాలు కూడా నిండుగా అయితే రావడం జరిగిందో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసింది కదా ఇంతకుముందు సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ ఏంటిదంటే పగడి, ఇక్కడ పగడి వస్తుందంట. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే కిరీటం రావడం జరిగింది, ఇక్కడ పగడి చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఇంకా వర్క్ మాత్రం ఇంకా ఏం వర్క్ అయితే కాలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డైలాగ్ వెళ్ళి తీసింది కదా, కొంచెం ఇట్లా ఫేస్ పైన కొంచెం వాళ్ళు ఏంటంటే ఇట్లా మనకు ఏమంటారు ఫినిషింగ్, అంటే ఫినిషింగ్ అండ్ పేపర్ ఇట్లా కొడతారు కదా, దాని కాస్ట్యూమ్ వర్క్ కూడా అంటారు దానికి. అది చేయడం వల్ల ఇంత నీట్గా ఇంత ఐస్ కూడా ఎంత బ్రహ్మాండంగా రావడం జరిగిందో చూడండి. ఇంతకుముందు మనం చూసినాము ఈ విగ్రహము. ఇక్కడ చూసుకున్నట్టయితే తొండం పైన మొత్తం దశావతారాలు అయితే రావడం జరిగింది చూడండి. వరాహి స్వామి, మత్స్య స్వామి, వీళ్ళంతా అయితే రావడం జరిగింది దశావతారాలు. చూసుకున్నట్టయితే ఇంత బ్రహ్మాండంగా ఉందో గణేశుడు మాత్రం. చూసింది కదా మొత్తం టోటల్గా మాత్రం షెడ్కే తాకుతుంది మొత్తం. ఇక్కడ చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్న సిట్టింగ్ లయన్ చూడండి, లయన్ కూడా ఎంత బాగుందో. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన బడంగ్పేట్ గణేష్ అయితే ఎక్కడ తయారవుతుందో అక్కడికైతే రావడం జరిగింది మన జైసింగ్ కళాకారులో. ఇక్కడ ఉన్న మోడల్స్ మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా బడంగ్పేట్ గణేష్ది ఏం ఫోటో ఉన్నదో ఆ ఫోటో మాత్రం నాకు కామెంట్ రూపంలో పెట్టండి, ఓకేనా. అప్డేట్స్ అయితే ఇద్దాం ఇప్పటికప్పుడు. మరి నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ని ముందుకు వస్తాను.